Hello everyone, welcome back to our class. This is Veda. Today is day 9 and our topic is pronouns. Okay? Pronouns లో part 2 చూద్దాం ఈ రోజు. ఓకే? ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? part 1. part 1 లో ఉన్నటువంటి pronouns ఏంటి? he, she, it. ఈ 3 pronouns గురించి మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా సింగులర్ pronouns, రైట్? సో ఈరోజు మనము పార్ట్ 2లో ఐ, వి, దే, యూ గురించి డిస్కస్ చేసుకుందాం, రైట్? సో చూడండి. సో ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్. నేమ్స్ అంటే నౌన్స్. ఓకే, ప్రతి దానికి ఉండేటటువంటి నేమ్ని మనము నౌన్ అంటామని చెప్పుకున్నాం కదా. సో అలా అనమాట. టుడే వి లెర్న్ ఐ, వి, యూ, దే. ఓకే, ప్రీవియస్ క్లాస్లో హీ, షీ, ఇట్ గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో ఐ, వి, యూ, దే గురించి నేర్చుకుంటాం, రైట్? నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం, రైట్? ఫస్ట్ ఐ. ఐ అనేది సింగులర్. ఓకే, ఐ అనేది సింగులర్ ప్రొనౌన్. మరి దేని గురించి చెప్తుంది ఐ అంటే వి యూజ్ ఐ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్వ్స్. ఓకే, మన గురించి మనం చెప్పుకున్నప్పుడు మాత్రమే మనము ఐని వాడతాం. ఓకే, ఐ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంకా దేని గురించి కాదు, ఓన్లీ మన గురించి మాత్రమే వాడేటప్పుడు మనం ఐ అని చెప్తాం. ఓకే, హీ, షీ, ఇట్ కూడా సింగులరే కదా, మరి ఐ కూడా సింగులరే కదా. అంటే వాటికి ఐకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే హీ, షీ, ఇట్కి మనము ఏదైనా అప్లై చేయొచ్చు. అంటే హీ, షీ, ఇట్ విషయానికి వస్తే హీ అంటే ఎనీ బాయ్, ఎనీ మ్యాన్. షీ అంటే ఎనీ గర్ల్, ఎనీ ఉమెన్. ఇట్ అంటే ఎనీ యానిమల్, ప్లేస్, థింగ్. వేటికైనా సరే కామన్గా మనం వాటిని ప్రొనౌన్స్గా వాడతాం. కానీ మనం ఐ విషయానికి వచ్చేసరికి ఓన్లీ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్వ్స్, మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రమే మనము ఐని వాడతాం. మనం అంటే నేను అంటే నాకు ఓన్లీ సింగులర్ పర్సన్ కదా. సో సింగులర్ అండ్ వెన్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్వ్స్ వీ యూజ్ ఐ. మన గురించి మనం మాత్రమే, నా గురించి నేను మాట్లాడేటప్పుడు మాత్రమే ఐ వాడతాను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 3 అండ్ ఐ. ఓకే, సో here are some examples. Okay, so here example చూడండి. ఓకే, I am a student. ఓకే, I am a student. నేను ఒక స్టూడెంట్ని అని చెప్తున్నాను. Here I am talking about myself, right? So I am a teacher, I am a doctor, I am a mother. ఓకే, అలా అనమాట. మన గురించి మనం చెప్పుకున్నప్పుడు ఐ వాడతాం, రైట్? నెక్స్ట్ we. we అనేది ప్లూరల్. మరి ప్లూరల్ అంటే ఎక్కడ వాడతాం చూడండి. యూజ్ we when you talk about yourself and others. ఓకే, మన గురించి మనం మాట్లాడుకోవడమే కాదు, పక్కన వాళ్ళని కూడా కలుపుకొని మనం మాట్లాడినప్పుడు. ఓకే, వి అంటే ఏంటి? ఇక్కడ మనతో పాటు అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా కలిపి మనం మాట్లాడినప్పుడు మనము వీని యూజ్ చేస్తాము. ఓకే, మన గురించి మాత్రమే మాట్లాడితే, నా గురించి మాత్రమే నేను మాట్లాడినప్పుడు ఐ యూజ్ చేయాలి. మన గురించి మనమే మాట్లాడినప్పుడు ఐ యూజ్ చేయాలి. అవతల వాళ్ళని కూడా కలిపి, అదర్ పీపుల్ని కూడా కలిపి మాట్లాడినప్పుడు వి యూజ్ చేస్తాం. ఎలా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రవి అండ్ ఐ ఆర్ ప్లేయింగ్. ఓకే, హియర్ రవి అండ్ ఐ అంటే నేను ఉన్నాను, రవి ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ రవి అండ్ ఐ అంటే ఇద్దరం ఉన్నాం. ఆర్ ప్లేయింగ్, రవి నేను కలిసి ఆడుకుంటున్నాం అని చెప్తున్నాం. ఓకే, సో రవి అండ్ ఐ కాస్త ఎలా మారిపోతుంది? వీగా మారుతుంది. ఎందుకు? నాతో పాటు ఉన్న వ్యక్తితో కలిపి చెప్తున్నాను, రైట్? నాతో పాటు రవి ఉన్నాడు, నేను రవి అని కలిపి చెప్తున్నాను కాబట్టి వీ ఆర్ ప్లేయింగ్. సో మనం ఒక్కలమే కాకుండా మనతో పాటు అవతల వాళ్ళని కూడా కలిపి మాట్లాడినప్పుడు మనము వీ యూజ్ చేస్తాము. ఓకే, రైట్? రవి అండ్ ఐ కాస్త ఎలా మారిపోయింది? వీ అనే ప్రొనౌన్గా మారిపోయింది. రవి అండ్ ఐ ఆర్ ప్లేయింగ్ కాస్త వీ ఆర్ ప్లేయింగ్గా మారిపోయింది, రైట్? సో ఇంకొక విషయం చూడండి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో రవి అండ్ ఐ, దట్ మీన్స్ మనం ఐ అనేది లాస్ట్కి రాయాలి, రైట్? కానీ ఐ అండ్ రవి ఇది తప్పు, ఇది కరెక్ట్. ఓకే, ఐ అనేది ఎప్పుడు లాస్ట్కి పెట్టి ముందున్న ఆ పర్సన్ని ముందు పెట్టాలి. ఓకే, మనతో పాటు ఉన్న పర్సన్ని ముందు పెట్టి ఐ అనేది చివరన పెట్టాలి. ఓకే, రవి అండ్ ఐ అని చెప్పాలి, ఐ అండ్ రవి అని చెప్పకూడదు. ఓకే, సో
దిస్ ఈజ్ అబౌట్ వి, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్. సో నెక్స్ట్ ప్రొనౌన్ చూద్దాం. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి? దే. ఓకే, దే అనేది కూడా మనకి ఇక్కడ ఏంటి? ప్లూరల్, రైట్. దే అనేది కూడా ప్లూరల్. we use they when you talk about others, రైట్. మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, అదర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము దేని యూజ్ చేస్తాము, రైట్. వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనము దేని యూజ్ చేస్తాము. ఓకే, ఎక్కువ మంది ఉన్నారు, మోర్ దాన్ వన్ పర్సన్ ఉన్నప్పుడు మనము దే అని వాడతాము, రైట్. సో హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. ఓకే, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. ద బర్డ్స్ అనేది ఇక్కడ నౌన్, రైట్. సో ఈ బర్డ్స్ అనేవి ఫ్లై చేస్తున్నాయి, రైట్. సో మరి బర్డ్స్ బదులు మనము ఏం వాడాలి? సింగిల్ బర్డ్ లేదు, మల్టిపుల్ బర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ప్లూరల్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ టు యూజ్ దే. ఎందుకు? ఆ బర్డ్స్లో మనం లేము. ఓకే, ఓన్లీ అదర్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు మనము దే వాడతాము. ఒకవేళ ఆ పీపుల్లో మనం కూడా ఉన్నప్పుడు వి వాడతాము. సో ఇక్కడ బర్డ్స్లో మనం లేము కదా, సో మనము బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద బర్డ్స్ అనే నౌన్ కాస్త ఎలా మారిపోయింది? దేగా మారిపోయింది. ఓకే, బర్డ్స్ అనే నౌన్ దే అనే ప్రొనౌన్గా మారిపోయింది. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ కాస్త దే ఆర్ ఫ్లయింగ్గా మారిపోయింది. ఓకే, ఇది ప్రొనౌన్, రైట్. ఓకే, యూ గురించి చూద్దాం. నెక్స్ట్ యూ అనేది బోత్ సింగులర్ అండ్ ప్లూరల్గా వాడతాము. ఓకే, యూజ్ యూ వెన్ యూ టాక్ టు సమ్వన్. ఓకే, మనము అవతల వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు మనం అపోజిట్ పర్సన్ ఏమని పిలుస్తాము? యూ అని పిలుస్తాము. వన్ పర్సన్ ఉన్నప్పుడు సింగులర్ అంటాము, అదే మోర్ దాన్ వన్ పర్సన్ ఉన్నప్పుడు ప్లూరల్ అంటాము. ఓకే, సో వన్ పర్సన్ ఆర్ మోర్ దాన్ వన్ మనము యూనే వాడతాము. ఓకే, ఎదుటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నా మనం యూనే అని అంటాము, ఎక్కువ మంది ఉన్నా యూనే అంటాము. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్, సింగులర్. ఫ్రెండ్ అంటున్నాము, ఇక్కడ ఒకే ఫ్రెండ్ ఉన్నాడు. యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్, నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి అని చెప్తున్నాము, రైట్. అది సింగులర్కి వాడాము. యు ఆర్ మై ఫ్రెండ్స్, ఎస్ వాడాము, చూసారా? ఎస్ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫ్రెండ్స్ అంటే ప్లూరల్. ప్లూరల్కి కూడా మనం ఏం వాడాము? యూ. సో సింగులర్కి యూనే వాడాము, ప్లూరల్కి యూనే వాడాము. అదే మనం తెలుగులో అనుకోండి, నువ్వు అనేది వన్ పర్సన్ ఉన్నప్పుడు వాడతాము, మీరు అన్నది ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాడతాం. ఓకే, కానీ ఇంగ్లీష్లో నువ్వు అన్న యూనే, మీరు అన్న యూనే. ఓకే, కాబట్టి మనం సింగులర్, ప్లూరల్ రెండింటికి కూడా మనము యూని యూజ్ చేస్తాము, రైట్. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి, చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆర్ ప్రొనౌన్స్, రైట్. ఐ, వి, యూ, దే, ఈ నాలుగేటి గురించి కదా మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఐ ఆమ్ హ్యాపీ. ఓకే, హియర్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నాను. సో అప్పుడు మనం ఏమనాలి? ఐ ఆమ్ హ్యాపీ. నెక్స్ట్, వీ ఆర్ ఫ్రెండ్స్. ఓకే, వీ ఆర్ ఫ్రెండ్స్. వీ అంటే ఏంటి? నేనుంటాను, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం ఏమని పాడాలి? వీ అనాలి. ఓకే, మనతో పాటు మిగతా వాళ్ళని కూడా కలిపి చెప్పినప్పుడు మనము వీ అనాలి. ఓకే, ఐ ఇంక్లూడెడ్ విత్ అదర్స్. ఓకే, సో నేను కూడా వేరే వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు వీ అని యూజ్ చేయాలి, రైట్. వీ ఆర్ ఫ్రెండ్స్, మేమంతా ఫ్రెండ్స్. వీ అంటే మేము. ఓకే, మేము ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, యు ఆర్ మై టీచర్. ఓకే, హియర్ టీచర్ ఈజ్ సింగులర్, రైట్. టీచర్ ఈజ్ సింగులర్ అంటే సింగులర్ నౌన్ కోసం మనము యూని యూజ్ చేస్తున్నాము, రైట్. మనం వన్ పర్సన్ ఉన్నా, మోర్ దాన్ వన్ పర్సన్ ఉన్నా సరే మనం ఏం వాడతాము? యూనే వాడతాం. ఓకే, ఇక్కడ టీచర్ సింగులర్ ఉంది అయినా సరే యూనే వాడినాం, మల్టిపుల్ ఉన్నా యూనే వాడతాం. ఓకే, అలా అన్నమాట. నెక్స్ట్, దే ఆర్ ప్లేయింగ్. ఓకే, ఓన్లీ అదర్ పీపుల్, మనం లేం దాంట్లో, అవతల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దే ఆర్ ప్లేయింగ్. ఓకే, సో ఇక్కడ మనం కాకుండా మిగతా వాళ్ళ గురించి మనల్ని కలుపుకొని మాట్లాడితే వి, మనం లేకుండా మాట్లాడితే, మనల్ని కలపకుండా వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడితే దే. ఓకే, క్లియర్ కదా? ఓకే, సింపుల్ స్టోరీ ఆన్ ప్రొనౌన్స్. ఓకే, మనం ఎండ్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసాము. వీ హ్యావ్ ఎ స్టోరీ హియర్. ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అవర్ స్కూల్ డే, రైట్. నేను ఒక్కొక్క సెంటెన్స్ చదువుతాను, యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ, రైట్.
First we will read the sentences, then we will find the pronouns. Right. First one, I go to school every day. Good. My friends and I study together. Right. We play in the ground. Right. You are my best students. Good. They are good friends. Nice. Super. So, ఇక్కడ చూడండి, the name of the story is Our School Day. Okay. So, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఓకే, ఇక్కడ మనం ఏ ప్రొనౌన్ వాడాము? ఐ. రైట్. సో నెక్స్ట్, మై ఫ్రెండ్స్ అండ్ ఐ స్టడీ టుగెదర్. రైట్. సో మనం ఏం చెప్పుకున్నాము? ఐని ఎప్పుడైనా లాస్ట్కి రాయాలి, మిగతా వాళ్ళని ఫస్ట్ రాయాలి అని చెప్పాను. సో ఇక్కడ ఐ అండ్ మై ఫ్రెండ్స్ అనకూడదు, మై ఫ్రెండ్స్ అండ్ ఐ. ఓకే, మరి మా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఉన్నాను. ఓకే, దెన్ వాట్ వీ హ్యావ్ టు యూజ్? we. ఓకే, నేను నా ఫ్రెండ్స్ కలిసి చదువుకుంటున్నాం. సో వీ హ్యావ్ టు యూజ్ we స్టడీ టుగెదర్. మై ఫ్రెండ్స్ అండ్ ఐ కాస్త ఎలా మారిపోయింది? వీగా మారిపోయింది. రైట్, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి. రైట్, మై ఫ్రెండ్స్ అండ్ ఐ స్టడీ టుగెదర్ కాస్త we స్టడీ టుగెదర్ లాగా మారిపోయింది. రైట్. నెక్స్ట్, we play in the ground. రైట్, we play in the ground. Here what is pronoun? we. Right. So we అంటే ఇక్కడ ఆడుకునే దాంట్లో నేను కూడా ఉన్నాను. ఓకే, మనం కూడా అవతల వాళ్ళతో కలిసినప్పుడు మనము we అంటాము. రైట్, we play in the ground. ఓకే, నెక్స్ట్, you are my best students. What is the pronoun? you. ఓకే, సో ఇందాక టీచర్ దగ్గర సింగులర్, ఇక్కడ స్టూడెంట్స్, సో ప్లూరల్. ఓకే, ప్లూరల్. కానీ మనము ఇక్కడ ఏం వాడాము? యూనే వాడాము. ఓకే, అక్కడ సింగులర్ ఉన్న యూనే వాడాము, ఇక్కడ ప్లూరల్ ఉన్న యూనే వాడాము. ఎందుకు? యూ అనేది మనము బోత్ సింగులర్ అండ్ ప్లూరల్కి వాడతాం కాబట్టి. రైట్. నెక్స్ట్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. అంటే అందులో మనం లేం, అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నాం. సో అవతల వాళ్ళ గురించి మాట్లాడతాం. వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్. సో వీ హ్యావ్ టు యూజ్ దే. రైట్, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దెమ్. సో వీ హ్యావ్ టు సే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ part 2 pronouns. Right. In the part 1 we discussed about he, she, it. In the part 2 we discussed I, we, you, they. Right. So this is about pronouns. I hope you are clear with this topic. Right. Okay, that's all for today. మీకు ఈ టాపిక్ మొత్తం క్లియర్గా అర్థమైంది కదా? Try to use these pronouns in your daily life. Right. Okay. If you like this video, please like and share this video with your friends. మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనకి చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ చేయడానికి ఉంటుంది. మాకు ఆ మోటివేషన్, ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. We will meet again in the next video.